ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు భార్యాభర్తల మధ్య సలహాలు లిమిటెడ్ గా ఉంటాయి కానీ వాటి వల్ల వచ్చే కామెడీ అన్లిమిటెడ్ గా ఉంటదంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. నందమూరి చందమామకెంత ఊపో కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో నమస్తే సార్ నమస్తే మేడం మిత్రం మొగుడు పిల్లలం కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఏదో అదొకలా ఉంది సార్ ఏంటో అర్థం కాదే కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటది మాతో చేస్తుంటే సర్లే ఇవన్నీ కాదు మన ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏమన్నా అడగాలనుకుంటున్నావా? అవును. ఏంటి? పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? పెళ్లికి ముందు అంటే ఏదో ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది, సో చేసుకోలేకపోయాను. అవునా? ఇంకా తను చేసుకున్నాను. పోనీ నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని ఏమండి నన్ను పట్టుకుని ఎంత మాట అన్నారు. ఏమైంది? ఇప్పటి వరకు నా కోసం మీకు తెలియదు కదా, చెప్తున్నాను వినండి. చిన్నప్పటి నుంచి నీ స్కూల్ కూడా వెళ్ళలేదు, అక్కడ మగ టీచర్ ఉంటారని. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను ఆటో ఎక్కలేదు. ఎందుకే? ఆటో వాడు మగాడని. అంతెందుకు చిన్నప్పటి నుంచి నేను మంచినీళ్ళు తాగి బతికానండి. మంచినీళ్ళు తాగి ఎందుకు బతికావే? కూరగాయలోడు మగాడని శుద్ధ పూసని. అంతేందుకండి నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. అంతెందుకు ఆయన మేడపైకి వెళ్ళి పొద్దున ఆరవగానే బన్నీలు ఇలా ఇప్పి 6 ప్యాక్ జిమ్ చేసేవాడు. ఏ రోజు చూడలేదు. అంత పతివ్రతనండి నేను. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానే నా నెత్తిన పడ్డా. ఇలాంటి పతివ్రత దొరకటం నా అదృష్టమే. అంతే అండి. సరే పద మనం లోపలికి వెళ్దాం. దొంగ పండు లాంటి పెదవే నీది, అబద్ధం అంతా అబద్ధం. నా పెదాలు ఎలా ఉన్నాయండి? దొంగ పండులాగుంది. దొండ పండులా ఉన్నాయని చెప్పాలి. సరే కానీ ఆగండి, మీ కాలికి నల్లదారం కట్టాలి. దేనికి? మీకు దిష్టి తగలకూడదండి. ఆల్రెడీ నేను కట్టుకున్నాక అసలు దిష్టే తగలదు. చూసే జనాలు ఏమనుకుంటారు, అలా అనకూడదండి. మరి మన కొత్తగా పెళ్ళైంది కదా, నాకు 3 పిల్లలు కావాలి. ఒకడేమో ప్రభాస్ లా ఉండాలి, ఒకడేమో మహేష్ బాబు లా ఉండాలి, ఇంకొకడు అచ్చ అల్లు అర్జున్ లాగే ఉండాలండి. అసలు ప్రభాస్ అనే పేరే నాకు పలకటమే రాదు. అంటే ప్రభాస్ అట్టానే పుడితే గిడితే దుర్గారావు పిలుగు. అవునా? ఒక పేరే మీకు వచ్చని చెప్పండి. ఏంటండి? ఏం లేదే, నువ్వు చీకట్లో ఎక్కడున్నా తెలిసింది, అందుకే పూలు పెడతానా నేనే. అందుకే కదండి రోజు మీరు నాకు మల్లె పూలు పెడుతున్నారు. అందుకే ఏదో ప్రేమగా పెడుతున్నారు అనుకున్నాను. చిచ్చి, ఆ మల్లె పూలు పెట్టినప్పుడు ఎక్కడుందో తెలిసింది, అప్పుడు వాసన బట్టి మనం వెళ్ళొచ్చు. ఏమండి బయట వాకలు తుడిచొస్తా. ఈ బ్యాగ్ ఎక్కడో చూసినట్టుంది. దుర్గా ఒకప్పుడు అంటే నీ దాన్ని, ఇప్పుడు పరాయి దాన్ని. దుర్గా ఇప్పుడు నువ్వే రమ్మన్నా, ఇప్పుడేం వద్దంటున్నా ఎందుకు? దుర్గా నాకు పెళ్లి అయిపోయింది. ఏదైతే నీ నోట్లో నుంచి వినకూడదు అదే విన్నానే. మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడి వస్తానన్నా. మా నాన్నతో మాట్లాడిన తర్వాత నీకు చచ్చిన పెళ్లి చేయనన్నాడు. అసలు నువ్వేం మాట్లాడావు దుర్గా చెప్పు. మీ నాన్న చెప్పడానికి వెళ్ళాను. నేను సంక్రాంతి ముగ్గు అయితే అందులో నువ్వు అని చెప్పా. దుర్గా నన్ను నువ్వు వద్దు దుర్గా, నేను పరాయిదాన్ని, వెళ్ళిపో. పతివ్రత అసలు ఎవడు? ఏమండి ఆయన నన్ను అడిగాడు మహేష్ బాబు ఇల్లు ఎక్కడా అని అడిగాడండి. మన ఇల్లు చూపించాను. మన ఇల్లు మహేష్ బాబు ఇల్లు అంటే? మీరు నా మహేష్ బాబు కదండి. ఏ బిస్కెట్
ఎరా నాన్న ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. కోడల పిల్ల ఎలా ఉంది? కోడల పిల్లకే పతివ్రతనిచ్చి చేశారు నాకు పెళ్లి. మీరు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి మన ఇంట్లో. వెళ్ళండి. పతివ్రత దొరికాక ఎలా ఉంటాం? 1 hour later. మా పతివ్రతకి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయలు కొనుక్కొని తీసుకెళ్తున్నాను. చెప్పండి. మీ ఆవిడకి జాంకాయలు అంటేనే ఇష్టం. మామిడికాయలు అంటే ఇష్టం. నాకు తెలుసా, నీకు తెలుసా? ఆ జాంకాయలు మధ్యలో బద్దలు కోసుకొని ఉప్పు కారం జల్తా చూసా, అప్పుడు నోట్లో పెట్టాను గాని తిన్నదు. ఎవడరా నువ్వు నా పిల్లం గురించి చెప్తున్నావు? నువ్వెవరా చెప్పడానికి? ఏదో ఫార్మాలిటీ గా చెప్పు. మీ అమ్మకి మాట ఇచ్చాను కదా, పెళ్ళైన కొన్నాళ్ళకి పులుపు తినిపిస్తానని. మామిడికాయలు తెచ్చా, తిను. అయ్యో, నాకు మామిడికాయలు అంటే ఇష్టం ఉండదండి. మరి జాంకాయలు అంటే ఇష్టం. జాంకాయలు ఇష్టమా? అవును, జాంకాయని బద్ద కింద కోసి అందులో ఉప్పు కారం వేసి ఇలా తినిపిస్తే ఇష్టం. నాతో ఏం చెప్పావే నువ్వు? ఏం చెప్పానండి? పతివ్రత అని చెప్పావు కదా. అవును. మరి వాడు చెప్పిన అన్ని చెప్తున్నావేంటే? వాడేదో చెప్తే నాకేం సంబంధం అండి? నిజం చెప్పు, వాడు ఎప్పుడు వచ్చాడు? బద్దకి ఎప్పుడు కోసాడు? నీకెప్పుడు జాంకాయ ముక్కలు తినిపించాడు? మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది. నా ఫస్ట్ నుండి డౌట్ ఉంది. నిజం చెప్పు, ఏమో నడుస్తుంది? ఉప్పు కారం గురించి అడుగు. ఎప్పుడు చల్లాడు? నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. వాడికి నీకు మధ్య ఏముంది చెప్పవే. యాండి, మీకు చికెన్ అంటే ఇష్టమా? ఇష్టమే. నాకు చికెన్ అంటే ఇష్టం. మరి నాకు ఇష్టం అయితే మీకు ఇష్టం ఉండకూడదుగా? వాడికి జాంకాయ అలా ఇష్టమేమో, నాకు ఇలా ఇష్టం. దాంట్లో పెద్ద ఏముందండి? అంతేగా. అరే, నీ మైండ్ జాంకాయలా తయారయ్యింది, అర్థమైందా? ఇక్కడ కోసి చూడండి, మీ ఫోటో వస్తుంది. అయ్యో, అక్కడ కోసి చూడు, మామిడికాయ వస్తుంది. నా పతివ్రతను నేను అనవసరంగా అనుమానించాను. దుర్గా, ఫైనల్ గా చెప్తున్నాను, ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఇంకా నీతో నాకు మాటలు లేవు, పనులు లేవు, ఏమీ లేవు. చూసినా చూడనట్టుండు, కనిపించినా కనిపించలేనట్టుండు. అర్థమైందా? మా ఆయనకి అనుమానం వస్తుంది. రాడు చచ్చాడంటే బొక్కలు వేస్తారా? 5 నిమిషాలు మాట్లాడితే నేను వదిలేస్తాను. నీ మొహం అసలు జీవితంలో చూడను. ఒట్టే బొట్టు ఎల్లు, నువ్వు వెళ్ళి మనం లవ్ చేసిన సంగతే మీ ఆయనకి చెప్దాం. మీ ఆయన అమాయకుడు. నీకు దండం పెడతాను రా, మన విషయాలన్నీ చెప్తే మా ఆయన నన్ను వదిలేస్తాడు రా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ఇంకెప్పుడు నా జోలికి రాకరా. జాగ్రత్త, నువ్వు మీ ఆయన కలకాలంగా ఉండాలని మనసు. సరేనండి, మా ఆయన దేవుడండి. మీకు తెలీదు, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అమ్మో, దీని డబల్ యాక్షన్ చూసావా? కళ్ళు తెరుచుకోరా, ఇమ్ముగా కళ్ళు తెరుచుకొని చూడు. పతివ్రత ఏమే, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు? మాస్టర్ మగాడు. చిన్నప్పటి నుంచి వచ్చే మణికొండ మొత్తం ఆటో వాళ్ళతో తిరుగుతావు కదే. నువ్వు ఆటోలు ఎక్కలేదంటే నేను ఎలా నమ్మానే? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగారా? ఎందుకు వచ్చావే? లోపలికి వెళ్ళి చూడండి, గుడి ఇది. మీరు చల్లగా ఉండాలని రాత్రి పూజ చేయడానికి వచ్చాను. నమ్మకరా, ఈ అర్ధరాత్రి చల్లగాలితో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చిందిరా. ఏమండి, ఈ రోజు రాత్రి అంతా పడుకోకుండా పూజ చేస్తే దేవుడు చల్లగా ఉంటాడని చెప్పారు, అందుకే గుడికి వచ్చి. నువ్వు చల్లగా ఉండాలని వాళ్ళ చల్లగాల్లో ఏం చేస్తున్నారా? ఏమండి, ఇప్పుడు చెప్తున్నాను, నేను కావాలి అనుకుంటే ఈ ఊరు వదిలేసి వచ్చేయండి. నేను వద్దు అనుకుంటే వీళ్ళతో ఉండండి, అంతే. దాంతో పడిపోతే ఉన్న 2 ఎంటికలు కూడా ఓడగొట్టిద్దిరా. నాయన ఉన్నాయా 4. ఏంటి మీ బాధ? ఏంటి? నిన్ను ఎర్రి పప్పని చేస్తుందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే చేసింది. మరి తెలిసి కూడా ఏం చేస్తున్నావురా నువ్వు? వాళ్ళిద్దరు లవర్లు నాకు ముందే తెలుసు. నాకు తెలుసని దానికి తెలిస్తే అది ఇంకా రెచ్చిపోద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? కాపుకుంటమే ఏం చేయలేవు. ఇప్పుడు దాన్ని వదిలేస్తే నాకు ఇంకొంత తెలియదు దొరకదే. అయ్యో, ఏం చేస్తా? వేరే ఊరు తీసుకెళ్లిపోతా. అప్పుడు నీకు దూరంగా ఉండొచ్చు కదా. అక్కడ ఇంకెంతమంది లవర్లు ఉన్నారు? అక్కడ ఊరే కూడా ఉన్నాడు అనుకో, ఇంకో ఊరు తీసుకుపోతా. ఊరు లేవా? అరే ఊరు కాదు, నువ్వు దేశం తిరిగినది అట్లనే ఉంటదిరా. ఎట్లున్నా సరే నేను దాన్ని తీసుకెళ్లిపోతా. నా పిల్లం పతివ్రత, అంతే బతుకుతా నేను. ఈ పతివ్రత స్కిట్ ఎలా అనిపించింది జడ్జెస్? శివాజీ గారు బ్రహ్మాండం చేశారు, సూపర్ ఉంది, వండర్ఫుల్. వర్ష బాగా చేశారమ్మా, అందరు బాగా చేశారు. అది ఖుష్బూ మ్యామ్. ఏమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్కిట్, వెరీ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్, ఈ పతివ్రత స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ శివాజీ గారు.
So judges, Smart Immanuel team की scores full score 20 out of 20.